Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాల సమయంలో మనందరం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించు వారంగా, ఆయన స్తుతించు వారంగా, ఆయనను సన్నుతించు వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుందంటే అది కేవలం దేవుని కృపే. మీరు నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఎస్. ఈ రోజును చూడాలని చాలామంది ఆశించారు, కానీ గత రాత్రి చాలామంది గతించిపోయారు. దేవుడు తన ప్రణాళికలు మన ద్వారా నెరవేర్చాలని, తన జ్ఞానాన్ని తన సంఘము ద్వారా లోకానికి తెలియజెప్పాలని దేవుడు మన జీవితాలను పొడిగిస్తున్నారు. అనుదినము ఆయనకు నమ్మకంగా, యథార్థంగా మనం ఆయన సేవిస్తూ ఆయన కృపలో వర్ధిల్లగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రతిరోజు వాగ్దాన సందేశం మీకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం విందాం. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 9 and verse 11. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. నెహెమ్యా గ్రంథము చారిత్రాత్మకమైన గ్రంథం. ఇట్ వాజ్ ఎ హిస్టారికల్ బుక్. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత వారు ఎలా దేవుణ్ణి ఆరాధించారో, దేవుని స్తుతించారో, ప్రాకారాల నిర్మాణం ఎలా జరిగిందో, దేవుని చిత్తాన్ని మరలా వారు గ్రహించి దేవుని మార్గాలు ఎలా నడిచారో నెహెమ్యా గ్రంథాన్ని చదవడం ద్వారా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎజ్రా మరియు నెహెమ్యాలు దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చి అక్కడున్న సమాజాన్ని పురికొల్పి దేవుని వైపు మరలా వారిని త్రిప్పారు. అయితే ఈ 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థన చేయడం, దేవుని వైపు తిరగడం, ఆ తర్వాత లేవీయులు నిలబడి ప్రజలందరితో మాట్లాడుతున్న మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఆ లేవీయుల పేర్లు కూడా ఆ 9వ అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తుంటాం. వారు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రజలందరితో ఇలా మాట్లాడుతూ గత జీవితంలో జరిగిన చరిత్రనంతా కూడా వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు. గత జీవితంలో జరిగిన చరిత్ర అంతా కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్లను వారు జ్ఞాపకం చేసుకుని వారు ప్రభువుని స్తుతించువారుగా, ఆయన మంచితనాన్ని గ్రహించువారుగా ఉండాలని అలాంటి ప్రయత్నాన్ని వారు చేశారు. 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు సముద్రమును విభాగించినందున వారు పొడి నేలను నడిచిరి. దేవుడు మార్గము లేని చోట కూడా మార్గాన్ని ఏర్పాటు చేయగలిగినవాడు. ఇది దేవుని యొక్క స్వభావం. ఈరోజు నీ కళ్ళ ముందు ఏ మార్గం లేదా? ఒక ఎర్ర సముద్రం నీ ముందు అడ్డొచ్చిందా? ఎన్నోసార్లు దేవుడు చేసిన అద్భుతాన్ని ఆ తర్వాత కాలంలో ప్రజలు జ్ఞాపకం చేసుకుని స్ఫూర్తిని పొందారు. ఈ రోజుకి కూడా బైబిల్ గ్రంథంలో ఇలాంటి చారిత్రాత్మక అంశాలు రాయబడడం ద్వారా నీవు నేను మన దేవుడు ఎంత గొప్పవాడో, సృష్టికర్తన దేవుడు ఎలాంటి ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగించగలడో స్పష్టంగా మనం గ్రహించగలుగుతున్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. వారు కృంగుదల్లో ఉన్నప్పుడు, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో అసాధారణమైన అద్భుతాన్ని జరిగించారు. అంటే మనుషులకి అది గొప్పగా అనిపించవచ్చు, లేదా ఇంపాసిబుల్గా అనిపించవచ్చు, కానీ దేవునికి ఏదైనా సాధ్యమే కదా. ఆయన సృష్టికర్త కాబట్టి, సర్వశక్తుడు కాబట్టి, ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గలవాడు కాబట్టి ఆయనకి ఏదైనా సాధ్యమే. అయితే తన ప్రభావ మహిమను రుజువుపరచడానికి, తన ప్రజల పట్ల దేవుడు ఎంతవరకైనా వెళ్తాడు అనడానికి సూచనగా దేవుడు అనేక అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగించారు. వీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి పొడి నేలను తన ప్రజలు నడిపించాడు అని ఆ మాట అక్కడ వాడారు. ఈరోజు నీ జీవితంలో కూడా మార్గము లేని పరిస్థితులు ఉన్నాయేమో. వెస్లీ గారు, నా ముందున్న దారులన్నీ మూసిపోయినాయండి, ఇంక నేను ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. నేను అనుకుంటున్నాను ఇంక నా జీవితంలో చివరి క్షణం ఇదేనేమో, లేదా చివరి రోజు ఇదేనేమో, ఇక రేపు నేను ఎలా ఫేస్ చేయాలి నాకు అర్థం కావట్లేదనే ఒక పరిస్థితిలో నీవు ఉంటే, ఎగ్జాక్ట్గా అదే సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతం చేశారు. నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు వారిని తరుముతూ వస్తున్న వారిని కూడా ఆ అగాధ జలముల్లో ముంచివేసినట్లుగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ వీరు ఉపయోగించిన ఒక ఎనాలజీ ఏంటంటే, లోతు నీటిలో ఒక వ్యక్తి రాయి వేసినప్పుడు మరలా అది ఏ విధంగా పైకి రాలేదో, అలాగే ఫరో సైన్యం అంతా కూడా అగాధ జలముల్లో ముంచివేయబడిందని ఒక ఎనాలజీ వారు అక్కడ వాడారు. ఎవరైతే నేను తరుముతున్నారో,
ఎవరైతే నన్ను వెక్కిరిస్తున్నారో, ఎవరైతే నన్ను అపహసిస్తున్నారో, మా చేతుల్లోంచి ఏ ఒక్కరూ మిమ్మల్ని విడుదల చేయలేరని ఎవరైతే నేను సవాలు చేస్తున్నారో, వారి చేతుల్లో నుంచి నేను విడిపించడం మాత్రమే కాకుండా దేవుడు వారిని మరెన్నడూ నేను తరమకుండునట్లుగా శాశ్వత ప్రణాళికలు దేవుడు చేయగలడు. ధైర్యంతో నువ్వు ప్రభువుని సేవించాలా, దేవుని వాగ్దానాలు యందు విశ్వసించాలా. ధైర్యంతో నువ్వు దేవుని సేవించాలి, దేవుని వాగ్దానాలు నమ్మాలి. తరుముతున్న వారిని చూసి నువ్వు భయపడడం కాదు, కానీ ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నా విజయం నీవే, నా ఆధారం నీవే, నా సమస్తము నీవే, నా శృంగము, నా శైలము, నా యొక్క క్షేమము నీవే అని దేవుని సన్నిధిలో మనం ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలు జరిగిస్తాడు. లోతు నీటిలో రాయేసినప్పుడు అదేవిధంగా తేలదో, అదేవిధంగా దేవుడిని శత్రువుల్ని దూరం చేసి అఖండ విజయాన్ని అన్ని విషయాలు నీకు దయచేయగలడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన అద్భుతాన్ని మరొక్కసారి మా ముందుకు తీసుకొచ్చావు. నీవు సముద్రమును విభాగించినందువలన వారు పొడి నేలను నడిచిరి అని నీ వాక్యలో మేము చూసాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే మార్గము లేక, ఏ దారి లేక, ఎటు వెళ్ళాలో తెలియక ప్రభువా అతి తీవ్రమైన సందేహంలో, సంశయాల్లో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, ఒక దారిని వారి కొరకు ఏర్పాటు చేసి వారు నడిపించమని కోరుతున్నాం. తరుముతున్న వారిని శాశ్వతంగా దూరం చేసిన దేవుడు ప్రభువా, నీ ప్రజలు ఎవరి ద్వారా అయితే తరవబడుతున్నారో, ఎవరి ద్వారా అయితే వెక్కిరించబడుతున్నారో, అపహాస్యం చేయబడుతున్నారో వారి జీవితాల్లో ప్రభువా నీవే అద్భుతం చేయమని కోరుతున్నాం. ఎవరైతే మా ప్రియులు తరవంబడిన అనుభవాలు ఉన్నారో వారికి విడుదల దయచేసి విజయాన్ని దయచేయమని కోరుతున్నాము. ప్రభువా ఈ రోజంతట్లో కావలసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల మీరే దయచేయండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో సతమతమవుతున్న వారిని మీరు విడిపించి ఈ రోజంతట్లో కావలసిన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని వారికి దయచేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.